IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఇటీవల ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాల్లో ఒక కారణంగా వైఎస్ సునీత అయితే చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆ కేసులో హంతకులతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వారికి అండను కలిగిస్తున్నారు. వారు అరెస్ట్ అయ్యేందుకు ఏమాత్రం వీలు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకరిస్తున్నారంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత తీవ్రస్థాయి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక సునీతతో పాటుగా వైఎస్ షర్మిల కూడా కలిసి తీవ్రస్థాయిలో వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక ఇటీవల ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపడగల కారణాల్లో ఒక కారణంగా వైఎస్ సునీతను, షర్మిలను, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఒక కారణంగా అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కొద్దిసేపటిమే ఒక ఆసక్తికరమైనటువంటి భేటీ అయితే జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనితతో వైఎస్ సునీత భేటీ కావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హోంశాఖ మంత్రితో ఎందుకు భేటీ అయ్యారు అనేటువంటి విషయం గురించి అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మే నెలలో ఏప్రిల్ జరిగితే అప్పటి నుంచి కూడా గత కొన్ని నెలల నుంచి వైఎస్ సునీత ఎక్కడ కూడా రాజకీయంగా లేదా బహిరంగంగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే తీవ్రస్థాయిలో వైసీపీ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి సునీత ఎక్కడ ఉంది అంటూ అందరూ కూడా చర్చించుకున్న తరుణంలో ఈ రోజున హోంశాఖ మంత్రితో భేటీ అవుతూ ప్రత్యక్షమైతే అవడం జరిగింది. ఇక ఈ భేటీలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో సునీత ఏ విషయాల గురించి చర్చించుకున్నారు, రాజకీయంగా ఏదైనా ముందడుగు వేస్తున్నారా లేదా తన తండ్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏదన్నా అంశం గురించి చర్చించడానికి వచ్చారా లేదా మర్యాదపూర్వకంగా భేటీ జరిగిందా అనేటువంటి విషయాల గురించి అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని విమర్శలు చేస్తున్న తరుణంలో ఇటు టీడీపీ పార్టీ నుంచి కూడా ఒక మద్దతు అయితే రావడం జరిగింది. వైఎస్ సునీతకు న్యాయం జరగాలి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుకోకుండా తాత్సారం చేశారు అంటూ కూటమి కూడా వైఎస్ సునీతకి మద్దతుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, వంగలపూడి అనిత ఒక మహిళగా హోంశాఖ మంత్రిని చేపట్టడంతో ఒక మర్యాదపూర్వకంగా భేటీ అనేది లేదా ఏదైనా రాజకీయ ప్రాముఖ్యతకు సంబంధించి ఏదైనా రాజకీయంగా వైఎస్ సునీత ముందడుగు వేసేందుకు హోంమంత్రితో చర్చించేందుకు ఈ విధంగా భేటీ జరుగుతుందా అనే అంశాల గురించి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే ఈ భేటీ గురించి ప్రస్తుతం ఏ అంశాల గురించి జరిగింది అనేటువంటిది విషయం ఎక్కడ కూడా బయటకు పొక్కపోయినా కూడా హోంశాఖ మంత్రితో వైఎస్ సునీత భేటీ కావడం అనేది ఒక చర్చనీయాంశం, ఆసక్తికరమైనటువంటి అంశం.